9Grains కి స్వాగతం. ఇప్పుడు మనం కామంచి ఆకు పప్పు చేసుకుందాం. ఈ కామంచి ఆకు పప్పు మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కప్పు కందిపప్పు తీసుకున్నానండి, కడిగి పెట్టుకున్నాను. దీంట్లో 2 కప్పులు వాటర్ పోసుకుందాం. కామంచి ఆకు 3 కప్పులు వచ్చింది. కట్ చేసేసరికి ఇది వేసేసుకుందాం. కుక్కర్లో పెట్టేసుకుందాం. 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉంచుకుందాం. ఇది అల్సర్కి మందు లాంటిదండి. తరచుగా వాడుతూ ఉంటే అల్సర్ తగ్గిపోతుంది. ఈ కామంచికాయలు ఇవి కూడా వేసేసుకోవచ్చు పప్పులో. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. కొంచెం మెంతులు, 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పప్పు వేసేసుకుందాం అండి. కుక్కర్లో ఉడికించుకున్న కామంచి కూర పప్పు వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 మీడియం సైజు ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఉడికే వరకు పప్పు ఉడికించుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. నూనెలో వేయకుండా పప్పులో ఉడుకుతాయి. 1 నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. గుజ్జు తీసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఉల్లిపాయలు పప్పులో ఉడికితే చాలా బాగుంటాయండి. కొంచెం వాటర్ వేసి పప్పు చిక్కబడే వరకు ఉడికించుకుందాం. 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టుకుందాం అండి. ఇది మధ్యలో 2-3 సార్లు కలుపుకున్నాను. కలుపుకోకపోతే అడుగు అంటుతుంది. తర్వాత వేసిన ఉల్లిపాయ కూడా ఉడికిపోయిందండి. ఇది దించేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాం. ఇది బౌల్లో తీసుకుందాం అండి. కామంచి కూర పప్పు రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.